తరగతి గదిలోనే ఆ చిన్నారి ప్రాణం పోయింది. సహచర విద్యార్థులతో కలిసి అప్పటి వరకు సరదాగానే ఉన్న ఆ బాబు టీచర్ భయంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తరగతి గదిలో చిన్నారులకు ఒక టీచర్ చదువు చెబుతోంది. ఒక్కో విద్యార్థిని పిలిచి పలకపై అక్షరాలు ఎలా రాస్తున్నారో ఉపాధ్యాయురాలు చూస్తోంది. ఈ క్రమంలో బాధిత బాబును కూడా పిలువగా పలకపై ఉన్న అక్షరాలను చూస్తూనే చిన్నారిపై చేయి చేసుకుంది. అప్పటికే ఏడుస్తూ ఉన్న ఆ చిన్నారి పూర్తిగా భయపడిపోయాడు. టీచర్ భయంతో స్పాట్లోనే కుప్పకూలిపోయాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి విశాఖ నుండి మా కరెస్పాండెంట్ నరసింహ ఉన్నారు. నరసింహ, చెప్పండి, అసలు ఏం జరిగింది? ఎందుకు ఇలాంటి సంఘటన చోటు చేసుకోవాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు? జమీమా, ఏదైతే విశాఖ 1వ PS పరిధిలో టౌన్ కొత్త రోడ్లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో జరిగిన ఘోర ఉదాంతం అయితే స్థానికంగా కలకలం నెలకొందని చెప్పవచ్చు. ఏదైతే కేవలం హోంవర్క్ చేయలేదని పక్షంలో ఓ ఉపాధ్యాయురాలు ఆరేళ్ల విద్యార్థిపై చేసుకున్న ఘటన అయితే తీవ్రంగా ఆందోళన, ఒక కుటుంబాన్ని కూడా రోడ్డుని పడేసిన ఘటన అయితే నెలకొందని చెప్పవచ్చు. ఏదైతే వివరాల్లోకి వెళ్తే విశాఖ 1వ పట్టణ భద్రతా పోలీస్ స్టేషన్ పరిధి ఒక పాఠశాలలో ఎప్పుడు వలె ప్రణయతేజ 6 సంవత్సరాల నుండి విద్యార్థి రోజువారీ యూకేజీ చదువుకుంటున్నాడు. యూకేజీ చదువుకున్న క్రమంలోనైతే ఒక్కసారిగా హోంవర్క్ చేయలేదనే పక్షంలోనైతే విద్యార్థుల మధ్య ఎవరైతే ప్రణయతేజని లేపి ఆ విద్యార్థుల సమక్షంలోనైతే ఒకసారిగా ఉపాధ్యాయురాలు ఒకసారిగా కొట్టడంతో కూడా అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే హుటాహుటిన ఎవరైతే విద్యార్థి స్థానిక ఉన్నటువంటి ఎవరైతే ఉపాధ్యాయ సిబ్బంది కూడా వెంటనే హుటాహుటిన సమీప ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే అప్పటికే మార్గ మధ్యంలోని విద్యార్థి మరణించినట్లుగా వైద్యులు అయితే ధృవీకరించారు. ఈ క్రమంలో అదేవిధంగా ఘటనకు సంబంధించి సంఘటనా స్థలానికి వెంటనే హుటాహుటిన 1వ PS పరిధి CI శ్రీనివాస్ అయితే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అదేవిధంగా ఇప్పటికే RDO కూడా ఆ సంఘటనా స్థలానికి అయితే చేరుకున్నారు. విశాఖ KGH వద్ద అయితే పూర్తి పర్యవేక్షణ రీత్యా కూడా RDO పూర్తి పర్యవేక్షణ రీత్యా కేసు నమోదు చేసి దీనికి ఘటనకు సంబంధించి కూడా పూర్తిగా దర్యాప్తు చేపడుతున్నారు. అదేవిధంగా ఒకవైపు అయితే ABVP విద్యార్థి సంఘాలు కూడా ఘటనా స్థలానికి చేరుకొని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అటువంటి ఏదైతే అనుమతులు లేకుండా ఇటువంటి కొన్ని పాఠశాలలపైన కూడా ఇలాంటి క్రమశిక్షణ అవగాహన లేని ఉపాధ్యాయులపైన కూడా దీనికి బాధ్యులైన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా దీనికి కారణమైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఉపాధ్యాయులు అదేవిధంగా ఉపాధ్యాయ సిబ్బంది వారి పాఠశాల యాజమాన్యంపై కూడా పూర్తి స్థాయిలో కలెక్టర్కి కూడా కలవనున్నామని కూడా చెప్తున్నారు. అదేవిధంగా మరోవైపు ఎవరైతే ఇతర విద్యార్థులు ఎవరైతే విద్యార్థి యొక్క తల్లిదండ్రులు చెప్తున్న పక్షం ఏంటంటే ఈ తల్లిదండ్రులు మిగతా విద్యార్థుల పట్ల కూడా ఇదే పాఠశాల అధ్యాపక సిబ్బంది కూడా దాష్టికంగా కొడుతూ పలుమార్లు కూడా ఇబ్బంది పెడుతూ పదే కొడుతూ ఉంటారని కూడా ఇక్కడ తల్లిదండ్రులు అయితే మిగతా తల్లిదండ్రులు కూడా విద్యార్థి తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తున్నారు. భవిష్యత్ కాలంలో కూడా ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు కూడా ఇలాంటి ఘటనల రీత్యా కూడా భవిష్యత్ కాలంలో ఎటువంటి పాఠశాల యాజమాన్యంపై ఇలాంటి ఉపాధ్యాయులపై కూడా చర్యలు తీసుకోవాలంటూ ఒకవైపు అయితే విద్యార్థి సంఘాలు అయితే కూడా చెప్తున్నాయి. అదేవిధంగా ఏదైతే ముఖ్యంగా సీసీ కెమెరా పర్యవేక్షణలో సీసీ కెమెరా కూడా ఇప్పుడు ప్రాథమికంగా కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా ఏదైతే ఘటనకు సంబంధించి కూడా ఆ సీసీ కెమెరా కూడా బయటకు వచ్చింది. ఆ సీసీ కెమెరా పర్యవేక్షణ దృష్ట్యాల్లో ఉంచుకొని దాన్ని పోలీసులు కూడా 1వ పట్టణ భద్రతా పోలీసులు కూడా పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా ప్రాథమికంగా ఏదైతే మెడికల్ రిపోర్ట్ ఆధారంగా దీని నివేదిక ఆధారంగా ఎవరైతే చిన్నారి మృతి పట్ల ఏ విధంగా చనిపోయాడో నివేదిక కూడా భవిష్యత్ కాలం రానున్న నేపథ్యంలో కూడా దీనిపై కూడా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా వారిపై కూడా చర్యలు తీసుకోవాలనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారిస్తున్నారు. అదేవిధంగా ఏదైతే కాసేపటి క్రితమే ABVP విద్యార్థి సంఘాలు అదేవిధంగా RDO కూడా ఘటనా స్థలానికి చేరుకొని ఎవరైతే విద్యార్థి సంఘాల తల్లిదండ్రులతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. ఘటనకు సంబంధించి కూడా ఎవరైతే బాధితులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటారని కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఈ ఘటనకు సంబంధించి కూడా అటు చిన్నారి యొక్క తల్లిదండ్రులు బంధువులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే విశాఖ KGH వద్ద అయితే మనం చూస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. జమీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.